కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్. రైతన్న చరిత్రను తిరగరాసిన రోజుగా కొనియాడిన ముఖ్యమంత్రి, ఆ సంతోషాన్ని పంచుకునేందుకు పాలమూరుకు వస్తున్నానన్న సీఎం. కృష్ణా జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం. దివిసీమ నేల కొరిగిన చేతికొచ్చిన వరి పంట, రాసులుగా నిల్వ ఉండిపోయిన ధాన్యం. కొమరం భీం జిల్లాలో పులి కోసం ప్రత్యేక బృందాల అన్వేషణ. నిన్న యువతిపై దాడి చేసిన దానికోసం వెతుకుతున్న 6 టీములు. సాంగ్వి గ్రామ అటవీ ప్రాంతంలో డ్రోన్స్తో జల్లెడ. యాదాద్రి జిల్లా ఆలేరు గురుకుల హాస్టల్లో వీర్ల ఐలయ్య ఆకస్మిక తనిఖీలు. గుట్కా తిని వంట చేస్తున్న వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం. ఇంకోసారి అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని సీరియస్ వార్నింగ్. నల్గొండ జిల్లా మునుగోడులోని బీసీ హాస్టల్లో రాజగోపాల్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, భోజనంలో నాణ్యత లేకపోవడంపై ఆగ్రహం. పప్పు నీళ్లుగా ఉండటం, పెరుగు పుల్లగా ఉండటంతో ఫైర్. నాగార్జునసాగర్ ప్రధాన డ్యాంపై ఆక్టోపస్ సిబ్బంది మాక్ డ్రిల్. సాగర్ డ్యాంపై ఉగ్రదాడులు జరిగితే ఎలా అరికట్టాలి అనే దానిపై ప్రయోగం. తిరుమలలో టోకెన్లు లేని వారికి 18 గంటల సమయం. 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. జనగామ జిల్లాలో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు. వృద్ధ దంపతులపై దాడి చేసి గొలుసు లాక్కెళ్లిన దుండగులు, కత్తులతో బెదిరిస్తున్న దొంగలు. గుంటూరు జిల్లా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్ధరాత్రి చోరీకి యత్నం. ఆలయ గ్రిల్స్ తాళాలు పగలగొడుతుండగా పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత. ఫెంగల్ తుపాను ప్రభావంతో చెన్నైలో కుండపోత వర్షాలు. రోడ్లన్నీ జలమయం, వాహనాల రాకపోకలకు అంతరాయం. ఓల్డ్ మహాబలిపురంలో వాహనదారుల ఇక్కట్లు. చెన్నైలోని వేలాంచెరిలో తుపాన్ ప్రభావంతో భారీ వర్షం కురిసే ఛాన్స్. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. తమ కార్లను వేలాంచెరి ఫ్లైఓవర్పై పార్క్ చేసిన జనం. వారణాసి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం. మంటలు చెలరేగడంతో దట్టంగా అలుముకున్న పొగ. సుమారు 200 వాహనాలు దగ్ధం. 12 ఫైర్ ఇంజన్స్తో ఫైర్ను ఆర్పిన సిబ్బంది.